హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు అయితే నేను సింపుల్గా పప్పుచారుని చేసుకుంటున్నాను. కుక్కర్లోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకునేసి ఒక కప్పు కందిబ్యాళ్ళని కడుక్కొని వేసుకుంటున్నాను. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఆయిల్, ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది విజిల్ వచ్చేలోపు వంకాయ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకునేసి ఈ ఉప్పు కారాలంతా శనగపిండిలోకి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు వంకాయని ఇట్లా రౌండ్గా కట్ చేసుకునేసి మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో కడుక్కొని ఈ పిండిలోకి అద్దుకోవాలి. వంకాయ తేమ ఉంటుంది కాబట్టి పిండి జల్దీ అంటుకొనేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత పిండి అంటించి పెట్టుకున్న వంకాయలన్నీ ఈ ప్యాన్ మీదకి పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుకునేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఒక సైడు, ఇంకొక 5 నిమిషాలు ఇంకొక సైడు సిమ్లో పెట్టి వేయించుకుంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు కుక్కరు 3 విజిల్ వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టేసుకొని పప్పుచారుకి తిరువాత వేసుకుంటున్నాను. బాండ్లీలోకి ఆయిల్ వేసుకునేసి దీంట్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 5 ఎల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకుంటున్నాను. అట్లే 2 ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకుంటున్నాను. ఈ ఎల్లిపాయల్ని కొంచెం ఏగే వరకు వేయించుకునేసి ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లే కొంచెం కరివేపాకు వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యేలోపు కుక్కర్ మూత ఓపెన్ చేసేసి ఈ పప్పుని ఎనిపేసుకోవాలి. ఇట్లా పప్పు గిత్తి తీసుకొని దీన్ని ఎనిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ పప్పుచారుని తిరువాతలోకి వేసేసుకోవడమే. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, పైన కొంచెం కొత్తిమీర వేసుకొనేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఈజీగా పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.